చాలామంది ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలిసింది ఏంటంటే మనం ఎఫ్1 ఉన్నప్పుడు మనం గ్రాడ్యుయేట్ అయినాక ఓపీటీకి అప్లై చేస్తాం. సో ఓపీటీ అప్లై చేసినప్పుడు ఆర్ఎఫ్ఈలు బట్టం కానీ బయోమెట్రిక్స్కి వెరిఫికేషన్స్ కానీ అవన్నీ కామన్. సో అవి చాలామంది తెలుస్తుంటుంది. బట్ హై గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. మీ అందరూ ఎలా ఉన్నారు? నేను ఇప్పుడు నిద్ర లేచాను, కొంచెం ఇంకా స్లీపీగా ఉన్నా. సో టుడే ఇస్ ట్యూస్డే అండ్ యూఎస్లో ఉండే వాళ్ళకి చాలామంది తెలుసు మనం ఐఆర్ఎస్కి ట్యాక్స్ ఫైలింగ్ చేయాలి. నేను కూడా రీసెంట్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ అండ్ జాబ్ ఉంది కాబట్టి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి నేను ట్యాక్స్ ఫైల్ చేశాను. అండ్ రీసెంట్గా నాకు ఒక లెటర్ వచ్చింది ఐఆర్ఎస్ నుంచి. అండ్ నాకు చెప్పింది ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న నియరెస్ట్ ఐఆర్ఎస్ ఆఫీస్కి ఫిజికల్గా వెళ్ళి సో మీద డాక్యుమెంట్స్ అవి ఇవి చూపించి ఏదో వెరిఫికేషన్ చేయాలన్నారు. సో ఇప్పుడు నేను ఐఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళడానికి మన అపాయింట్మెంట్ ఇవాళ 10:30కి ఉంది. సో ఇప్పుడు నేను లెక్చర్ రెడీ అయ్యి మన ఐఆర్ఎస్ దగ్గరలో ఉన్న ఐఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తాను అనమాట. యూఎస్లో ఉండే చాలామందికి ఆల్రెడీ ఇది లైక్ ఐఆర్ఎస్ ట్యాక్స్ ఫైలింగ్ అనేది కొంతమంది తెలుసు, కొంతమంది తెలియకపోయి ఉండొచ్చు కూడా. నేను స్టూడెంట్ ఫేస్ ఉన్నప్పుడు ఇన్కమ్ జనరేట్ అయితేనే ట్యాక్స్ ఫైల్ చేయాలి, ఇన్కమ్ జనరేట్ కాకపోతే ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పి నేను లైట్ తీసుకున్న స్టార్టింగ్లో. బట్ వేరే వాళ్ళతో నాకు తెలిసినది ఏంటంటే ఇన్కమ్ జనరేట్ అయిపోయినా కానీ మీరు ట్యాక్స్ అనేది ఫైల్ చేయాలి. సో నేను ఆల్మోస్ట్ టైం ఎండ్కి వచ్చినప్పుడు నాకు తెలుసుకొని మళ్ళీ నేను ట్యాక్స్ ఫైల్ చేశాను. సో మీరు కూడా ఎవరన్నా అట్లాంటి డైలమాలో ఉంటే కనుక మనకి ఇన్కమ్ జనరేట్ అయినా అవ్వకపోయినా కానీ మనం ట్యాక్స్ అనేది ఫైల్ చేయాలి. సో ఇప్పుడు ఇంకా మనం రెడీ అయిపోయి మన దగ్గరలో ఉన్న ఐఆర్ఎస్ ఆఫీస్కి వెళ్దాం. సో ఇప్పుడే నాది ఐఆర్ఎస్ అపాయింట్మెంట్ అయిపోయింది. ఈ ఐఆర్ఎస్ది నాకు ఫస్ట్ నాకు ఇంటికి మెయిల్ వచ్చిందనమాట. మెయిల్ ఏమన్నారంటే ఏదో ఎక్స్ట్రా వెరిఫికేషన్ కావాలి అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు. సో ఆ లెటర్లో కాల్ చేసి ఆ వెరిఫికేషన్ చేసుకోవాలంటే నేను వాళ్ళకి కాల్ కూడా చేసి కాంటాక్ట్ అయితే ఐఆర్ఎస్ వాళ్ళు స్టిల్ దగ్గరలో ఉన్నదన్న ఐఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి అపాయింట్మెంట్ చేసుకొని కలిసి వెరిఫికేషన్ చేసి నా అథెంటిఫికేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. సో ఇప్పుడు ఐఆర్ఎస్కి వెళ్తే అక్కడ ఏం లేదు, జస్ట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. నా ఐడియా అవన్నీ చూసి నేను నా ఐఆర్ఎస్ ట్యాక్స్ ఫైలింగ్ చాలా వెబ్సైట్లో చేస్తారు. కొంతమంది గ్లేషియర్ వెబ్సైట్ కానీ వేరే చాలా వెబ్సైట్స్ ఉంటాయి. దానికి చాలామంది బేస్డ్ ఆన్ దేర్ జాబ్ అండ్ స్టూడెంట్ అయితే అట్లా కొంతమంది స్ప్రింటాక్ యూజ్ చేస్తారు, కొంతమంది గ్లేషియర్ యూజ్ చేస్తారు అట్లా. కానీ నేను నా ట్యాక్స్ ఫైలింగ్ అనేది నా ఓన్ నేనే చేసుకొని నేనే ఫైల్ చేశాను. వెళ్ళాను. నేను ఫైల్ చేసినది ఈ ఇయర్ 2025 ట్యాక్స్ ఇయర్ది నేను ఫైల్ చేసిన కాపీ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో అది అడిగారు, అది కూడా చూపించాను. సో వాళ్ళు అవన్నీ వెరిఫై చేసి ఓకే వీడు నిజంగానే చేసుకున్నాడు, ఒక మనిషి ఉన్నాడు అని చెప్పి వాళ్ళు వెరిఫై చేసుకొని అంతా కంప్లీట్ చేస్తున్నారు. సో ప్రాబ్లీ నాకు తెలియదు ఎన్ని రోజులు అవుతుంది మనకి ట్యాక్స్ రిటర్న్ ఏమన్నా రీఫండ్ వస్తుందా మనీ వస్తాయి అనేది తెలీదు. సో మీకు కూడా యూఎస్లో ఎవరైనా స్టే చేసే వాళ్ళకి ఇలాంటిది ఐఆర్ఎస్ ఏమైనా వెరిఫికేషన్ కానీ ఏమైనా వచ్చిందా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. అట్లే చాలామంది ఇప్పుడు యూఎస్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలిసింది ఏంటంటే మనం ఎఫ్1 ఉన్నప్పుడు మనం గ్రాడ్యుయేట్ అయినాక ఓపీటీకి అప్లై చేస్తాం. సో ఓపీటీ అప్లై చేసినప్పుడు ఆర్ఎఫ్ఈలు బట్టం కానీ బయోమెట్రిక్స్కి వెరిఫికేషన్స్ కానీ అవన్నీ కామన్. సో అవి చాలామంది తెలుస్తుంటుంది. బట్ ఐఆర్ఎస్కి కూడా ఇట్లా వెరిఫికేషన్ ఉంటుందని నాకైతే తెలియదు. సో నాకు కొత్తగా ఫస్ట్ నాకు ఐఆర్ఎస్ నుంచి మెయిల్ వస్తే కంపల్సరీ రీఫండ్ కానీ లేకపోతే నేను డబ్బులు కట్టాలని అనుకున్నా. బట్ తర్వాత చూస్తే దానికి కూడా వెరిఫికేషన్ ఉంది అని చెప్పి ఇప్పుడు కొత్తగా తెలిసింది. సో మీకు కూడా ఎవరికైనా స్టూడెంట్స్కి కానీ ఎవరికైనా ఐఆర్ఎస్లో ఇట్లాంటి వెరిఫికేషన్ ఉంటుందని తెలియకపోతే సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారనమాట. మీకు కూడా ఇలాంటి ఏమైనా ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన సైడ్ స్టోరీస్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్.